కరీంనగర్ జిల్లా గన్నేరువరం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు మాట్లాడుతూ మండల కేంద్రంలో పొద్దుతిరుగుడు కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. కేంద్రాలు లేక రైతులు దూర ప్రాంతాలకు తీసుకువెళితే అధిక భారం పడుతున్నదని అన్నారు. దళారులకు విక్రయించడంతో నష్టపోతున్నారని ప్రభుత్వం చొరవ చూపి పొద్దుతిరుగుడు కేంద్రాలు ఏర్పాటు చేస్తే భవిష్యత్తులో చాలా మంది రైతులు ముందుకు వచ్చి పొద్దుతిరుగుడు పంట రైతులు పండించడానికి ముందుకు వస్తారని అన్నారు. ప్రభుత్వం మండలంలో పొద్దుతిరుగుడు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు కాంతాల అంజిరెడ్డి, మండల కార్యదర్శి చొక్కాల శ్రీశైలం, సహాయ కార్యదర్శి కూనా మల్లయ్య, గన్నేరువారం మండల శాఖ కార్యదర్శి బోయిన మల్లయ్య, మండల నాయకులు ఎండి నయూం న్యత కొమరయ్య, రాపోలు రాజమల్లు, బుట్ల భాస్కర్, చొక్కాల కొమరయ్య తదితరులు పాల్గొన్నారు. ఇందులో భాగంగా మన మండలంలో పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాల యొక్క పక్క మండలాలకు పక్క జిల్లాలకు ఓడైతుంది. అక్కడ దళారులు 5 తక్కువ ధరకి కొనుగోలు చేసి రైతులు నట్టేయడం వస్తున్నారు. అయితే ఇక్కడ కొనుగోలు కేంద్రాలు లేక రైతులు సరైన పంట పండించలేక మరి కొనుగోలు కేంద్రాలు లేక ఇబ్బందులు పడుతుంది చెప్పి కొంతమంది మాట్లాడుతున్న రైతులు. మరి అవగాహన వాళ్ళకు ఉన్నది, లేకపోతే మాకు సరైన కొనుగోలు కేంద్రం ఒకటి ప్రభుత్వం చొరవ చూపి ఏర్పాటు చేస్తే ప్రభుత్వం ఇప్పటికైనా చొరవ చూపి కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేస్తే రైతులకు అధిక మొత్తంలో పంటలు పడడానికి ముందుకు వస్తారని చెప్పి మేము భావించి ప్రభుత్వాన్ని కొనుగోలు కేంద్రాలు చేయాలి.